గౌరవ ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మా గుండారం సర్పంచ్ గారు గుండారం చెరువుకు సంబంధించి చెరువులో నీరు పూర్తిగా ఎండిపోయిందని కనీసం ఒక 2-3 రోజుల వరకైనా మనకు గుండారంకు నీళ్ళు ఇస్తే ఉన్న వ్యవసాయ ఏదైతే మిగిలి ఉన్న పంట పొలాలు కోతల వరకు ఉపయోగంగా ఉంటుందని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో నిన్న ఈఎన్సీ ఎస్ఆర్ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి గౌరవ మంత్రివర్యులు గారు ఆదేశాలు ఇవ్వడంతో రేవెల్లి కాడ నుండి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో L26 నుంచి L31 వరకు ఏడైతే ఉన్నాయో వాటికి అనుసంధాన కాలువలకు నీటిని వదిలిస్తూ మిగతా నీటిని ఏదైతే గుండారం చెరువుకు నింపడానికి జరుగుతూ ఉంది. మొన్న కూడా రైతులందరూ గుండారం సర్పంచ్ సాబ్ గారిని నా దగ్గరకు వచ్చి దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరడంతో వారి కోసం ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నీటిని విడుదల చేసి పంట పొలాలను రక్షించే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మీదే వేసుకుంది. రైతులు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు పూర్తి స్థాయిలో పంట చేతికి వస్తుంది. పంటను ప్రతి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత మాదే. ప్రతిపక్షాలు కొంతమంది కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, మహనీయుల పేరుతోటి, రైతుల పేరుతోటి దోకా చేసే బోకర్గాళ్ళు పూటకో పగటి వేషం వేసుకొని ఓసారి ఓ చొక్కాతోటి, ఓసారి ఆస్మాన్ చొక్కాతోటి, ఓసారి పసుపు చొక్కాతోటి, ఓసారి గులాబీ చొక్కాతోటి చొక్కలు మార్చినంత ఈజీగా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ప్రతిపక్షాల మాయలో పడకండి. ఈ ప్రాంతం కోసం, రైతుల కోసం పనిచేసే ఏకైక కుటుంబం శ్రీధర్ బాబు గారి కుటుంబం అని చెప్తూ మీకు తెలియజేయడం ఇది.